1989-90 మధ్య భూమి మీదకు గ్రహాంతరవాసులు వచ్చారా? ఆ సమయంలో ఉక్రెయిన్లో రష్యా సైనికుల బృందంపై ఏలియన్స్ దాడి చేశారా? ఈ ఉక్రెయిన్లో సోవియట్ సైనికులు శిక్షణలో ఉండగా వారితో గ్రహాంతరవాసులు యుద్ధం చేశారా అంటే అవుననే అంటుంది అమెరికా నిఘా సంస్థ CIA. పూర్తిగా ఊహాజనిత కథ లాంటి ఈ నివేదిక అమెరికా నిఘా సంస్థ వెల్లడించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ భూమి మీద ప్రాణులు ఉన్నట్టుగానే ఈ అనంత విశ్వంలో కూడా ఎక్కడో ఏదో ఒక గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనుషుల కన్నా చాలా తెలివైన వారనే వాదనలు ఉన్నాయి. వారిని గ్రహాంతరవాసులు లేదా ఏలియన్స్ అని అంటూ ఉంటారు. వారు అప్పుడప్పుడు ఫైలింగ్ సోర్స్ అనే గుర్తించలేని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరి శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి సైన్స్ వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు కాలక్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుందంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు. మన సౌర మండలంలో ఎక్కడా కూడా జీవం ఉన్న ఆనవాళ్లైతే లేవు. అయితే భూమికి సమీపంలో ఉన్న మార్స్, కుజ లేదా అంగారక గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజగ్రహం మీదకు వెళ్లడానికే ఏడాది పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌర మండలాల్లో గ్రహాల మీద ఉండే పరిస్థితులను తెలుసుకోవడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. అయితే ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్ళు మన భూమి దగ్గరికి రావడానికి కూడా అంత్యకాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం అనే చెప్పవచ్చు. అయితే తాజాగా గ్రహాంతర వాసులకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా సోవియట్ సైనికులపై ఉక్రెయిన్లో గ్రహాంతర వాసులు దాడి చేశారనే కథనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ CIA బహిర్గతం చేసిన ఫైల్స్ లో ప్రస్తావించారు. ఈ ఫైల్స్ ప్రకారం సోవియట్ సైనికులు ఉక్రెయిన్లో శిక్షణ కార్యక్రమంలో ఉండగా చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న సాసర్ వంటి భారీ వాహనాన్ని చూశారట. ఆ సమయంలో ఓ సైనికుడు క్షిపణిని ప్రయోగించగా అది దానిని తాకడంతో క్రాష్ అయిందట. దీంతో అందులో నుంచి పొట్టిగా ఉన్న ఆకారాలు బయటకు దిగాయట. వాటికి పెద్ద కళ్ళు, పొడవైన చేతులు ఉన్నాయని ఆ రిపోర్టు పేర్కొంది. వారు తీవ్రమైన కాంతి వెలుగులతో ఉన్న పరికరంతో ఎదురుదాడి చేసినట్లు ఆ నివేదిక తెలిపింది. ఈ దాడిలో 23 మంది సైనికులు అక్కడి నుంచి పారిపోవడానికి ముందే బిగుసుకుపోయారట. కొందరి రక్తం గడ్డకట్టుకుపోయినట్లు కూడా గుర్తించినట్లు ఆ పత్రాల్లో ఉంది. అయితే ఈ ఘటన 1989 నుంచి 1990 మధ్యలో చోటు చేసుకున్నట్లు కెనడాకు చెందిన వరల్డ్ న్యూస్ కూడా 1993లో వెల్లడించింది. ఇదిలా ఉంటే 1991లో సోవియట్ కుప్పకూలిన తరువాత దీనికి సంబంధించిన 250 పేజీల KGB రిపోర్టును CIA సంపాదించింది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, చిత్రాలు అందులో ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పత్రికా కథనం ప్రచురించింది. ఈ ఫైల్స్ CIA వద్ద ఉన్న భారీ కలెక్షన్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలక్ట్రానిక్ రీడింగ్ రూమ్ లో అందుబాటులో ఉన్నట్లు ఆ పత్రిక పేర్కొంది. అయితే పూర్తిగా ఊహాజనిత కథ లాంటి ఈ రిపోర్టు CIA ఫైల్స్ లో ఉండడం గమనార్హం. ఈ ఫైల్స్ ను CIA 2000 సంవత్సరంలోనే డీక్లాసిఫైడ్ చేశారు. దీనిని కెనడా వారపత్రిక వీక్లీ న్యూస్, ఉక్రెయిన్ పేపర్ హోలోస్ ఉక్రెయినీ రిపోర్టు చేశాయి. జోరోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్ లో కూడా ఈ ఫైల్స్ గురించి ప్రస్తావించారు. మరి ఇది ఊహాజనితమా
నిజమా అనేది శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంటుంది.